అఫిలియేట్ మార్కెటింగ్. ఐ థింక్ ఈ వీడియో చూసుకున్న వాళ్ళ సగం మందికి అఫిలియేట్ మార్కెటింగ్ పైన అట్లీస్ట్ ఐడియా ఉంటుంది. యూట్యూబ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు విని ఉంటారు. అఫిలియేట్ మార్కెటింగ్‌తో అంత డబ్బులొచ్చింది. అఫిలియేట్ మార్కెటింగ్ ఇంత డబ్బులొచ్చింది అనేసి. సో, ఇవాల్టి క్లాస్‌లో కంప్లీట్‌గా అఫిలియేట్ మార్కెటింగ్ డిస్కస్ చేద్దాం. అండ్ దిస్ ఈస్ మై ఫేవరెట్ టాపిక్ బికాజ్ I am started my career with affiliate marketing only. సో, అఫిలియేట్ మార్కెటింగ్ పైన చాలా థింక్ న్యూస్ ఉంటుంది. అంటే ఇది ఫేకా, రియల్ అనేసి. దీంట్లో ఎంత నిజం ఉంటుందో అంతే ఫేక్ ఉంటుంది. ఎంత డబ్బులు వస్తాయో అంత డబ్బులు పోతాయి. సో, వన్ మోర్ థింగ్ ఎవరైనా అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. ఇది వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్. ఇక్కడే చూపించేసింది. నో ఇన్వెస్ట్‌మెంట్ అనేసి. సో, వన్ థింగ్ ఐ కెన్ క్లియర్ దట్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే మీకు ముందు డిజిటల్ మార్కెటింగ్ రావాలి. ఇప్పుడు ఎందుకంటే అఫిలియేట్ మార్కెటింగ్ మీరు ప్రమోట్ చేయాలన్నా ఇప్పుడు వెబ్‌సైట్ కావాలి. ఇప్పుడు ఎస్‌సిఓలో ర్యాంక్ చేయాలి. లేదా యాడ్స్ పెట్టాలి. సోషల్ మీడియా ఇవన్నీ మీకు రావాలంటే ముందు మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. సో, మీరు గాని ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటే హౌస్ వైఫ్ అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు, బిజినెస్ ఓనర్ అవ్వచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్ అవ్వచ్చు, ఆర్ మీ కెరీర్ చేంజ్ చేసుకోవాలి వాళ్ళైనా అవ్వచ్చు. హ్యాపీగా డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది. కాల్ చేయండి ఆర్ వెబ్‌సైట్ విజిట్ చేసి అక్కడి నుంచైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో, మీకు ఫ్రీ డెమో వస్తుంది. డెమో చూసిన తర్వాతే మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో, మీకు డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఏమవుతుందంటే మీకు కంప్లీట్ తెలుస్తుంది. దెన్ మీరు బెటర్ అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ అమెజాన్ చూపిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ చూపిస్తుంది. సో, ఇవన్నీ చిన్న చిన్నవి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అజియో, మింత్రా, మీషో ఇండియన్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి బెటర్ కానీ కమిషన్ అంత ఎక్స్‌పెక్ట్ రేంజ్ ఉండదనుకో. సో, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ కెన్ మేక్ ఒక సీరీస్ ఆఫ్ దట్ మార్కెటింగ్ ఎందుకంటే దిస్ ఈస్ మై ఫేవరెట్ టాపిక్ అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తెలుసుకోని టాపిక్. ఎందుకంటే చాలా ఈ ఇంటర్నెట్ జనరేషన్‌లో చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి ఇంట్లో. లైక్ ఒక 1000 కట్టండి. మీకు 1,00,000 ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10,000 కట్టండి. మీరు ఒక 1,00,000 ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా యూట్యూబ్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని చాలా వీడియోస్ వస్తున్నాయి. అండ్ మీరు యూట్యూబ్ ఓపెన్ అండ్ అంటే మీరు సింపుల్‌గా మనీ రిలేటెడ్ అయిన గూగుల్‌లో గాని, ఫేస్‌బుక్‌లో గాని, యూట్యూబ్‌లో సెర్చ్ చేసి ఉండి మళ్ళా మీకు వస్తూనే ఉంటాయి ఇంకా. నేను సింపుల్‌గా యూట్యూబ్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఒకసారి. ఏ రకంగా ఉంటాయనేసి. డిపాజిట్ మార్కెట్ డబ్బు సంపాదించేసి కానీ దానికి ఒక ప్రాపర్ స్ట్రాటజీ కావాలి ఖచ్చితంగా. వితౌట్ ప్రాపర్ స్ట్రాటజీతో పోతే మాత్రము ఉండే 10 రాలిపోతాయి చెప్పొచ్చు అంతే. అఫిలియేట్ మనీ సెర్చ్ చేసేంత కళ్ళు కోర్స్ మస్తుగుంటాయి అంత. తెలుగు గురించి అఫిలియేట్ మార్కెటింగ్ సెర్చ్ చేద్దాం ఒకసారి. అఫిలియేట్ మార్కెట్ డబ్బులు ఎర్న్ చేయొచ్చు. ఇక్కడికే మీకు ఇక్కడ మస్తు ఇక్కడ చూడండి ఏకంగా ఈ డబ్బులు మెన్షన్ చేసి చూడండి ఎంత డబ్బులు అనేటివంతా. ఇక్కడ $5,000, $10,000, 85,000, $3,000 ఈ ఎంత 58,00,000 సంథింగ్ దగ్గర దగ్గర. ఇది 21,00,000. సో, ఇట్లా మీకు చాలా వరకు ఉంటాయి అంత. బట్ ఇవన్నీ నిజమవ్వవంతో. అంత నిజమయ్యే రకంగా ఉన్నప్పుడు వాళ్ళు వీడియోస్ చెప్పిన హ్యాపీ వాళ్ళే డబ్బులు ఎర్న్ చేసుకోవచ్చు కదా! సింపుల్ థింగ్ అండి అంతా. అఫిలియేట్ మార్కెటింగ్ అంత డబ్బులు వచ్చే రకం ఉన్నప్పుడు వెళ్తే వీడియోస్ ఎందుకు చేస్తారు అంతా? అది వాళ్ళే ఫుల్ టైమ్‌గా అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు కదా! సో, ఇదంతా బ్లండర్ అంతా. అండ్ కంప్లీట్ బ్లండర్ అంటే డబ్బులు ఉంటాయి. మీకు ఒక ప్రాపర్ స్ట్రాటజీ కావాలి అంతా. ఇప్పుడు మీరు ప్రాపర్‌గా వెబ్‌సైట్ డిజైన్ చేసి, అక్కడి నుంచి ఎస్‌ఈఓ ఒక ప్రొడక్ట్ చేసి, ఆర్ అప్పుడు యాడ్స్ పెట్టి, ఆర్ ఈవెన్ ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తే, అప్పుడు మీకు ప్రాపర్ చేసి డబ్బులొస్తాయి. ఇక్కడ చూడండి అంతా లింక్ ఉంటుంది. ఆడియన్స్ క్లిక్ చేయాలా, కంపెనీ వెబ్‌సైట్‌కి పోవాలా, వాళ్ళు పర్చేస్ చేయాలా, దాంట్లో డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీకు సింపుల్‌గా చూపిస్తాను అంతా. ఇప్పుడు
సింపుల్‌గా చెప్పాలి నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా అనేసి. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఉంటుంది. నూరా వైవి అనేసి ఒక వెయిట్‌కి సంబంధించిన ప్రొడక్ట్ అంతా ఇది. ఐ థింక్ దీని ప్రైస్ ఒక $100 ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చూడండి. ప్యూరా వైవ్ అంతా ఇది. సో, ఇక్కడ యాడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఎవరంటే ఇవంతా యూఎస్ సంబంధించినవి. ఇప్పుడు ఈ మన ఇది ఒక వెయిట్ లాస్ ప్రొడక్ట్. సో, ఈ వెయిట్ లాస్ ప్రొడక్ట్ యాడ్స్ వస్తున్నాయి. ఎవరైనా యాడ్స్ క్లిక్ చేసి బై చేస్తే అప్పుడు మీకు కమిషన్ వస్తాయి. సో, ఈ ప్యూరా వైవ్ అనేదంతా కంప్లీట్‌గా క్లిక్ బ్యాంక్ రిలేటెడ్ అంతా. ఇక్కడ మీకు నీచెస్ ఉన్నాయి. ఆహ్, క్లిక్ బ్యాంక్, షేర్ ఎ సేల్ ఇంకా డిజి స్టోరేజ్ చాలా ఉంటాయి. వాటి ద్వారా మీకు మనీ వస్తాయి. సో, ఇవాల్టి ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇంట్రడక్షన్ అని చూస్తున్నాం అంతా. మార్కెటింగ్ 2026. సో, ఫస్ట్ థింగ్ అఫిలియేట్ మార్కెట్ నమ్మొచ్చా? హ్యాపీగా నమ్మొచ్చు. ఇందులో ఫేక్ ఏమి ఉండదు అంతా. సెకండ్ థింగ్ ఏంటి? డబ్బులు వస్తాయంటే డబ్బులు వస్తాయి. బట్ అది ఇన్‌స్టాంట్‌గా. మీకు లాంగ్ టైమ్ పడుతుంది. అండ్ మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ వేర్ స్టూడెంట్ అంటే ఇది స్టూడెంట్స్‌కనే కాదు. హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, మరి ఎక్స్‌ట్రా మనీ ఎర్న్ చేద్దాం అనుకున్న వాళ్ళు అవ్వచ్చు. హ్యాపీగా ప్రతి ఒక్కరికి అఫిలియేట్ ఫండ్స్ దొరుకుతాయి. బట్ స్ట్రాటజీ అంతా. ఇక్కడ మీరు యూట్యూబ్ ప్రమోట్ చేయొచ్చు, ఇన్‌స్టాగ్రామ్ ప్రమోట్ చేయొచ్చు, పింట్రెస్ట్, క్వారా, ఈమెయిల్ మార్కెటింగ్, ఫేస్‌బుక్. దీస్ ఆర్ ద మేజర్ సైట్స్. అట్లా ఇంకా ఉంటాయి కావాలంటే అసలంతా. సో, వీటి ద్వారా మన ప్రొడక్ట్స్ సేల్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అందరూ థింక్ చేసే విషయం ఎలా స్టార్ట్ చేయాలి? ఇప్పుడు మీరు గాని యూట్యూబ్‌లో కీవర్డ్స్ చూపించారనుకోండి, ఇంక మీకు మస్తు కోర్సులు చూపిస్తారు ఏకంగా అంతా వీళ్ళు. ఇక్కడ ఇది ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారు తెలుసా? ఇంత మా కోర్స్ తీసుకోండి, మా కోర్స్ తీసుకోండి అని చెప్తారు. రికార్డెడ్ వీడియోస్ ఇస్తారు. అండ్ ఒకటి అఫిలియేట్ మార్కెటింగ్‌తో ఫ్రీగా అయితే మనీ ఎర్న్ చేయడం అది ఒక పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్రీగా అఫిలియేట్ అంత ఈజీగా మనీ ఎర్న్ చేయడం అంతా మీరు ఖచ్చితంగా పెయిడ్‌తో పోతే మీకు ఇన్‌స్టాంట్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఆ పెయిడ్ స్ట్రాటజీ మీకు తెలియకుండా చాలా ఇబ్బంది అయిపోద్ది. ఐ కెన్ టెల్ మై ఎగ్జాంపుల్, మై ఎక్స్‌పీరియన్స్. ఐ స్టార్టెడ్ మై అఫిలియేట్ మార్కెటింగ్ కెరియర్ ఇన్ 2024 అనుకుంటా. ఐ థింక్ 21 ఆర్ 22 జస్ట్ ఒక రాండమ్‌గా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ట్రై చేద్దాం అనేసి. సో, ఐ డోంట్ నో కంప్లీట్ ఎలా స్టార్ట్ చేయాలి. బట్ సింపుల్ వీడియోస్ చూసా. క్లిక్ బ్యాంక్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి అంతా. దిస్ ఈస్ ద క్లిక్ బ్యాంక్ ప్లాట్‌ఫార్మ్. ఇంటర్నేషనల్ మోర్ పాపులర్ అయ్యడంతో. సో, ఇట్లాంటి వాటిని ఆదేసి నాకు పాస్‌వర్డ్ రాంగ్ చూపిస్తుంది. చానా టైం అయింది ఓపెన్ చేసి కూడా ఇది. ఖచ్చితంగా పాస్‌వర్డ్ రాంగ్ చూపిస్తుంది. ఆ! పాస్‌వర్డ్ రీసెట్ టైమ్. మోర్ దెన్ 90 డేస్ పైన ఓపెన్ అవ్వలేదంతా. మోస్ట్‌లీ టుమారో నెక్స్ట్ క్లాస్ లాగిన్ అయ్యి చూపిస్తది ఇదంతా. సో, బట్ చెప్తారు కెరీర్ ఎలా స్టార్ట్ అవుతుంది దీంతో. క్లిక్ బ్యాంక్ ఇది. నేను ఏ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోలేదు. ఎవరి కోర్స్ తీసుకోలేదు. సింపుల్ యూట్యూబ్ చూస్తాను. ట్రై చేస్తున్నాను అంతా. కానీ ఒక్క ప్రొడక్ట్ సేల్ అవ్వదంతా. ఎంతసేపు క్వారా, పింట్రెస్ట్ ఇట్లాంటి వాటిలో కొంచెం షేర్ చేసుకోవచ్చు అనంతా. ఏదో ఒక 1 ఆర్ 2 క్లిక్స్ వచ్చి గాని డబ్బులేం రాదు. బట్ ఫైనల్ 2023లో ఒక 10,000 25,000కి ఒక 25,000 కాదు. కోర్స్ ఫీస్ 10,000 అక్కడ మొత్తం అడిగానంతా. ఎంత పడుతుంది ఇట్లా అంటే ఒక 25,000 వరకు ఇన్వెస్ట్ పెట్టుకున్నారు. 25తో యాడ్స్ రన్ చేయొచ్చనేసి. సో, మనమేదో తెలిసి తెలియంది వాళ్ళు చెప్పింది చేసి ఒక వెబ్‌సైట్‌ని బై చేసి కొంచెం ఏదో వాళ్ళు కొంచెం డిజైన్ చేసి లేకపోతే ఫ్రీ సైట్స్ ఉంటాయి. అంటే మీకు గూగుల్‌లో కావాలన్నా సైట్స్ డాట్ కామ్ గూగుల్‌లో సెర్చ్ చేసి ఫ్రీ సైట్ వస్తుంది అంతా. దీంట్లో మనం ఒక రకంగా చేయొచ్చు. నా దీంట్లో కాదు ప్రీవియస్ ఆహ్, అకౌంట్స్ నాకు కొన్ని ట్రై చేసినప్పుడు చూపిస్తుంది నెక్స్ట్ క్లాస్ అంతా మీకు కావాలంటే. సో, ఏదో కొంచెం కొంచెం ట్రై చేస్తూ పోయాను అంతే. బట్ సీరియస్ మ్యాటర్ ఏంటి? ఐ కెన్ ఐ నో దట్ లేటర్.
ఆ 25 సరిపోదు. ఈ స్ట్రాటజీ సరిపోదు అనేసి గమ్మున ఆ 25 ఒక 1000 ఖర్చు పెట్టినా గానీ గమ్మున రిమైనింగ్ అంతా ఉన్న ఎన్ని తీసుకునేంత ఖర్చు పెట్టుకున్నా. అప్పుడు అర్థమైంది. ఇదంతా అయ్యే పని గాదు. ఇదంతా ఒక స్ట్రాటజీ కావాలా. ఇదైతే మొత్తం డబ్బులు పోతాయనేసి. సో, అప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని మళ్ళా స్టార్ట్ చేశాను అంతా. అంటే స్టార్ట్ చేశానంటే అప్పుడు నాకు అర్థమైంది కంప్లీట్. ఓకే. అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి మొత్తం డిజిటల్ మార్కెటింగ్ రావాలనేసి. అండ్ ఈ వీడియోలో ఎవరికైనా నేను చెప్పేది ఒకటి. అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. ఇది ఫ్రాడ్ కాదు. అట్లా అని కంప్లీట్ జెన్యూన్ కాదు. మీరు ఎంత జెన్యూన్‌గా ట్రై చేస్తారనేది ఒక మ్యాటర్ అంతా. ఇప్పుడు మీరు త్వరగా కావాలంటే అంతా త్వరగా నేను చూపిస్తాను ఫర్దర్‌గా అంతా. సో, ఫస్ట్ థింగ్ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోకుండా పోతే మాత్రము మీరు ఒక సేల్ కూడా చేయలేరు. అంతా ఊరికే ఇంగ ఎవరైనా ఇంగ సరైన దొరికితే వాళ్ళు మీ దగ్గర డబ్బులు మాత్రం బాగా దొబ్బేస్తారు అంతే చెప్పాలంటే ఇంగ ప్రాపర్‌గా చెప్పాలంటే. ఎందుకంటే మా కోర్స్ తీసుకుంటే డబ్బులొచ్చేస్తాయని చెప్తారంతా. అసలు అట్లా ఏమి డబ్బులు అసలు ఎందుకంటే నేను ఐ సీ మోర్ దెన్ 10-15 టైప్స్ ఆఫ్ పీపుల్ చూసానంత. అంటే ఇటు కోర్స్ చేసే వాళ్ళంతా. వాళ్ళంత ఈజీగా డబ్బులెలా వచ్చేవంత డబ్బులు రావాలి. ఒక లాంగ్ ప్రాసెస్ పడుతుంది. లాంగ్ స్ట్రాటజీ రావాలంతా. ప్రాపర్ ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలి. అంతా చేయాల. అట్లా కాకుండా సింపుల్‌గా డబ్బులొచ్చేసి అస్సలు రావంతా. సో, ఈ వీడియో చూసిన ఎవరికైనా డబ్బులు ఎర్న్ చేయాలనుకున్న ఎవరికైనా సరే అంతా అఫిలియేట్ మార్కెటింగ్ పైన బ్లైండ్‌గా వెళ్ళిపోవద్దండి. ఫస్ట్ మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. డిజిటల్ మార్కెటింగ్ మీకు మొత్తం తెలుస్తుంది. దాని తర్వాత స్లోగా స్టార్ట్ చేయండి. హరీ బరీ స్టార్ట్ చేయొద్దండి అంతా. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈజీ మనీ ఎప్పుడు రావు. ఈజీ మనీ వస్తే అంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. ఎక్కువ టైం ఉండదు. అండ్ ఈజీ మనీ కోసం ఒక సమ్‌డే 100 బై 1 పీపుల్ ఏమో రావచ్చేమో గానీ రిమైన్ 99 పీపుల్ ఖచ్చితంగా రావంతా. సో, బీ అవేర్. అఫిలియేట్ మార్కెటింగ్ చేద్దామన్న వాళ్ళైతే కంప్లీట్ తెలుసుకోండి. అండ్ మీరెవరు డబ్బులు కట్టదండి. అఫిలియేట్ మార్కెటింగ్ మీరు మనీ ఎర్న్ చేయడానికి. అట్లాంటి మీరెందుకు డబ్బులు కట్టాలంతా? మీకెన్నో ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఎన్నో ఉంటాయి. ఈ నెక్స్ట్ క్లాసెస్‌లో కూడా ఏవి బెటర్ నెక్స్ట్ క్లాస్‌లో ఒక స్ట్రాటజీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అఫిలియేట్ మార్కెటింగ్ మీరు ఎలా మనీ ఎర్న్ చేయొచ్చు. ఒక స్టెప్ బై స్టెప్ చెప్పాను కదా! ఇక్కడ బ్లాగ్ ఉందనేసి, యూట్యూబ్ ఉందనేసి. సో, ఒక్కో ప్లాట్‌ఫార్మ్‌తో మీరెలా ప్రమోట్ చేయొచ్చు, ఎలాంటి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయొచ్చు, అని ఒక కంప్లీట్ సీరీస్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పోతున్నాను నెక్స్ట్ క్లాసెస్‌లో. సో, ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అప్పుడే మీకు తెలుస్తాయి. ఎట్లాంటిది ఉంటుందనేసి అంతా. కనీసం మీరు ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేయడం వల్ల 10 మందికి తెలుస్తుంది. ఆల్రెడీ అఫిలియేట్ మార్కెటింగ్ కొంచెం ట్రైన్ వాళ్ళకి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీరు దెబ్బలు తిన్నారో, లేకపోతే దెబ్బలు తిని ప్రాసెస్‌లో ఉన్నారనేసి. సో, ఈ వీడియో ఎవరికీ షేర్ చేయండి. ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్నారో మీ ఫ్రెండ్స్ చాలా మంది గాని ఉంటారండి అఫిలియేట్ మార్కెటింగ్ ఏదో కొంచెం అక్కడిక్కడ వీడియోస్ చూసి కొంచెం అక్కడిక్కడ వినేసి స్టార్ట్ చేద్దాం అనేసి. సో, వాళ్ళు డెఫినెట్‌లీ షేర్ ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, కీప్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అంటిల్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. టాటా.